థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అందరూ. సో నేను ఇది బిగ్స్ గారు యుఎస్ రిటర్న్ ఆయన, యూకే రిటర్న్ యాక్చువల్గా, అండ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్స్ చేశారు. యాక్చువల్లీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, బట్ మూవీస్ మీద ఇంట్రెస్ట్తో తను ఇండియాకి వచ్చి యుఎస్లో ఉన్నప్పుడు కట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే వచ్చి అంటే మనకు అన్నీ వచ్చేసి చేసేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అనేటువంటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో న్యూయార్క్లో తను డైరెక్షన్ కోర్స్ చేసి ఆ డైరెక్షన్ కోర్స్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి దెన్ ఇక్కడికి వచ్చి మన లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి కో డైరెక్టర్స్, మన టెక్నీషియన్స్తో అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఒక 6 months ఈ స్క్రిప్ట్ మీద కూర్చొని రెడీ చేయడం జరిగింది. అండ్ చాలా నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశాను, బట్ ఇలాంటి ఒక సినిమా అంటే ఇట్స్ అ కంప్లీట్ కామెడీ థ్రిల్లర్ అండి. చాలా జానర్స్ ఉంటాయి, రొమాంటిక్ థ్రిల్లర్ ఒకటి, రకరకాల జానర్స్ ఉంటాయి, బట్ కామెడీ థ్రిల్లర్ అనే జానర్లో, బట్ నాట్ హారర్ అగైన్, సో కామెడీ థ్రిల్లర్ అనే జానర్లో ఈ సినిమా చేయడం జరుగుతుంది. అండ్ నేను ఇప్పటివరకు చేసిన అన్ని రోల్స్లోకి ఇది చాలా డిఫరెంట్ అండ్ వినూత్నమైన రోల్ అని, అంటే నేను చేసిన వాటిలో ఇలాంటి రోల్స్ చాలామంది చేశారు, బట్ నేను నా కెరీర్లో చేసిన సినిమాల్లో ఇలాంటి రోల్ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. డెఫినెట్లీ నా కెరీర్కి ఈ రోల్ నన్ను ఇంకో మెట్టు ఎదగడానికి హెల్ప్ చేస్తుందని నేను నమ్మి ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. చాలా బాగా వచ్చింది స్క్రిప్ట్, పాటలు కూడా రికార్డింగ్ అయిపోయాయి. సాకేత్ కోమండూరి అనేసి తను మ్యూజిక్ డైరెక్షన్ డెబ్యూ చేస్తున్నాడు, అండ్ భాస్కర్ బాసాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమాని. అలాగే విశ్వనాథ్ అనే అబ్బాయి జేఎన్టీయూ నుంచి పాస్డ్ అవుట్, తను గ్రాడ్యుయేట్ చేశాడు సినిమాటోగ్రఫీలో. సో తను ఇలా వెరీ యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ని పెట్టుకుని, అలాగే కొంతమంది సీనియర్ అసోసియేట్స్ కానీ కో డైరెక్టర్స్ని కానీ పెట్టి తను కన్నడలో సినిమాలు చేసింది. అండ్ తనకి రీసెంట్గా బెస్ట్ యాక్ట్రెస్గా కూడా కన్నడ సినిమాకి, నాకు టైటిల్ రాదు కానీ నోటికి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వాళ్ళు బెస్ట్ యాక్ట్రెస్గా కూడా తను నామినేట్ అవ్వడం జరిగింది. సో అలాంటి ఒక ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్తో సినిమా చేయటం నాకు మొదటిసారి, నేను హీరోగా చేసిన సినిమాలో. సో చాలా హ్యాపీగా ఉంది. ఏఎస్పీ క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్ నుండి, మా బ్యానర్ నుండి ఫస్ట్ వస్తున్న సినిమా కన్నులోని రూపమే. ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్నాము. రేపటి నుండి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. 10 days ఇలా ఫస్ట్ షెడ్యూల్ అయిపోతుంది. నెక్స్ట్ జూలైలో ఒక 20 days సెకండ్ షెడ్యూల్ అయిపోతుంది. తర్వాత ఆగస్ట్లో పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత మేము సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ మొదటిగా మా సినిమాకి మెయిన్గా బలం కథ అండి. కథను మా డైరెక్టర్ గారు బిక్స్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. ఇది కంప్లీట్గా కామెడీ థ్రిల్లర్ అండి. కామెడీ థ్రిల్లర్ బాగుంటుంది, ప్లస్ లవ్, ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ భాస్కరి బాసాని ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా కథ విని నచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. బేసిక్గా ద కథ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ వెరీ హార్ట్ టచింగ్ ఎలిమెంట్. It has 80% of the story is having comedy, fun, and at the same time emotion. So in this story the nice thing is the emotion and comedy travel together in the story. So ఈ కథ గురించి మెయిన్ థింగ్ ఏంటంటే ఎమోషన్ అండ్ ఫన్ రెండు సైమల్టేనియస్గా రన్ అవుతాయి మూవీలో. సో దట్స్ నైస్ థింగ్ అబౌట్ ద స్టోరీ. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము స్టోరీ మీద. అండ్ ఐ లైక్ జూన్ రేపటి నుండి కంటిన్యూస్గా 12 days షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్, తర్వాత జూలైలో సెకండ్ షెడ్యూల్ అనుకుంటున్నాం. ఫర్ సాంగ్స్ వీఆర్ గోయింగ్ ఫర్ టు కేరళ అండ్ కూర్గ్. సో and I would like to say many thanks to Nandu for accepting this role, and also Tejaswini. And the main asset for our movie is our music director Saket. So he has given very excellent and very nice tunes for our movie. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్స్ గారికి నా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే చాలా మంచి స్క్రిప్ట్ ఇచ్చారు నాకు. కన్నుల్లో నీ రూపమే, కన్ను అంటూ చెప్తే ఇట్ సింపుల్ అయితే అబౌట్ ద ఐస్. సో హీ టోల్డ్ మీ దట్ ఐ రియలీ సూట్ వెల్ ఫర్ ద రోల్. అందుకే నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ స్క్రిప్ట్లో చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఎ లాట్, నాట్ లైక్ all other movies just for the songs come and go. And Nandu have heard lot about him. చాలా known hero ఇక్కడ. లక్కీ టు వర్క్ విత్ హిమ్ అగైన్. అండ్ ఇప్పటి వరకు ఆల్రెడీ నేను 2 తెలుగు సినిమా చేశాను. వన్ ఈజ్ సినిమహల్
ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాని సెకండ్ వన్ ఈజ్ ప్రతిక్షణం, ప్రాబ్లీ జూలై ఆర్ ఆగస్ట్లో రిలీజ్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టీమ్. మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్ గారు, లిరిక్స్ గారు, అండ్ భాస్కర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్, మై సిస్టర్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై గురూస్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఈ నలుగురు కారణం. అండ్ ఆ తర్వాత అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ నందు. నందు హీరోగా చేస్తున్న ఫిలింలో నేను మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చాలా మంచి ఫ్రెండ్స్. అలానే తేజస్విని, మేము కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఇద్దరము. సో టోటల్ టీమ్ మొత్తం అంటే ఒక్కొక్కళ్ళు డిఫరెంట్గా వచ్చి యాడ్ ఆన్ అయినా అందరం తెలిసిన వాళ్ళమే ఒక టీమ్గా ఫామ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేమ్ ఇస్ కారుణ్య చౌదరి. ఇందులో నేను యాక్చువల్లీ ఒక రోల్ ప్లే చేస్తున్నాను, రమ్య రోల్. యాక్చువల్లీ చాలా నచ్చి ప్లే చేస్తున్నాను ఈ రోల్, బాగుంది. అండ్ ఈ ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ విక్షు గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్.